గురజాల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సుమారు 100 కంపెనీలతో 3000 ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో పిడుగురాళ్ల పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మరియు యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా సభలో నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, గురజాల డీఎస్పీ ఉమామహేశ్వరరావు, యువ నాయకులు ఎరపతినేని నిఖిల్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చేందుకు విచ్చేసిన కంపెనీ ప్రతినిధులను దుస్సాలువా కప్పి సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జాబ్ మేళాకు వచ్చిన వివిధ కంపెనీల నందు అర్హత సాధించిన యువతీ యువకులకు ఆఫర్ లెటర్లు అందించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహించి నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన యువతీ యువకులు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని ఎరపతినేని అన్నారు. ఈరోజు మన గురజాల నియోజకవర్గంలో మెగా జాబ్ పిడుగురాళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపుగా నెల రోజులుగా గురజాల నియోజకవర్గంలో ఉన్న యువత యువకులు కానీ పల్నాడు ప్రాంతం మిగతా ప్రాంతాల్లో ఉన్న యువత యువకులు ఈ జాబ్ మేళకి రావాలి, తమకున్న అవకాశాలు ఉపయోగించుకొని జీవితంలో స్థిరపడాలనే ఒక ఆశతోని ఈరోజు మన పిడుగురాళ్ళకి దాదాపు 3500 మంది ఇప్పటిదాకా వచ్చారు. దాదాపు 100 కంపెనీలు, అన్ని లిస్టెడ్ కంపెనీలు, 100 కంపెనీల వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి చాలామందిని సెలెక్ట్ చేస్తారు, చాలామందిని షార్ట్ లిస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా చాలామంది ఒక 1000 మంది దాకా వస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం చూస్తే ఎన్నికలకు ముందు జనవరి 27 ఆ తారీఖులో గురజాలలో కూడా ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా జాబ్ మేళా నిర్వహించాం. దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంది. గౌరవ మరి ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా దేశ విదేశాలు తిరుగుతూ అనేక కంపెనీలు కూడా ప్రోత్సహిస్తారు. 1924 మంది ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న కంపెనీలని బెదిరించి వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే బయటికి పంపించారు. దాంట్లో ముఖ్యంగా అమరాన్ ఫ్యాక్టరీస్, అది దాదాపు 20,000 కోట్ల పరిశ్రమ. ఇంకో 10,000 కోట్లు పెట్టి కొత్తగా పెడతా ఉన్నా అది కూడా అవుతుంది, వేరే స్టేట్కి పంపించారు. కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మనకి భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా మన ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం మీద, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు, మన ఐటీ శాఖ మంత్రి గారు నమ్మకం మీద ఈరోజు మనం ఎంత పెద్ద అవకాశాలు మనం తీసుకుంటున్నాం. పక్కనే మన పల్నాడు పక్కనే రాజధాని డెవలప్ అవుతా ఉంది. మొన్ననే కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా దాదాపు 100 మందికి ఇప్పించాం. మళ్ళీ కొన్ని ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేలాది మంది యువతి యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీంట్లో ఇంకోటి కూడా మేము చేయాల్సింది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్. చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ చాలా, వృత్తి నైపుణ్యం అనేది చాలా అవసరం. మేము ఐడెంటిఫై చేశాం. సో మన నియోజకవర్గంలో కూడా నెక్స్ట్ జాబ్ మేళా వచ్చే లోపు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పర్సనల్గా కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా పెట్టి ఈ చదువుకున్న వాళ్ళందరూ కూడా మరి దాంట్లో ఇంకా ఎక్కువ ఈజీగా ఆన్సర్ చేసేట్టుగా, ఈజీగా జాబ్లు వచ్చేట్టుగా కూడా అది కూడా చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ సంకల్పం, మా సంకల్పం, ఇది అభివృద్ధి చెందిన పల్నాడు, ఇది వెనకబడ్డ పల్నాడు కాదు. నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు నర్సాపేటలో, ఇది పల్నాడులో ఫ్యాక్షనిజం కాదు, పల్నాడులో అభివృద్ధి మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా
నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు, మొత్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మన గురిజాల నియోజకవర్గంలో ఆయనకున్న ప్రేమకు నిదర్శనం మరి మన మెడికల్ కాలేజ్ పీపీపీ మోడ్లోకి వెళ్లకుండా మరలా నిధులు ఎక్కువగా ఇచ్చి గవర్నమెంట్ సెక్టార్లో మరి ఉంచిన ఏకైక మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో మన పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్. ఇది ఉదాహరణ. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి, భవిష్యత్తులో ఇంకా జరుగుతాయి. ఇంకా ముందుగా మేము ఏం చేయబోతున్నాం కూడా తప్పకుండా మీకు చెప్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. దీంట్లో మీ సహకారం మరి ఇలాంటి కార్యక్రమాల్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి మీడియా సహకారం కూడా కావాలని చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జై హింద్. ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్న స్ఫూర్తితో ఈరోజు మనం ఈ మెగా జాబ్ మేళాను కూడా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, చాలా కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. 2024లో మీరందరూ, మీ తల్లిదండ్రులు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో కూటమి పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కానీ నిరంతరం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తీర్చడానికి కొత్త కంపెనీలు తీసుకొస్తాం. ఈ నియోజకవర్గంలో, గురుజాల నియోజకవర్గంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సహజ సంపద వల్ల ఇక్కడ కొత్త ఇండస్ట్రీస్ కూడా తీసుకొచ్చే పనిలో మరి గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగి వచ్చే సంవత్సరంలో ఈ మన పల్నాడు ప్రాంతానికి మరి ముఖ్యంగా గురుజాల నియోజకవర్గానికి ఒక కొత్త ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చే పనిలో మేము అందరం ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మన పిల్లలకి, మన ప్రాంత పిల్లలందరికీ కూడా, యువకులందరికీ కూడా ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా శాసనసభ్యులు ఎరుపునేని శ్రీనివాసరావు గారు, ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరావు గారు పనిచేస్తా ఉన్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎక్కువసేపు ఈ కార్యక్రమాన్ని సాగించుకొని ఇక్కడితో ముగిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా కంపెనీల దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఇంత పెద్ద అవకాశాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాల్సిందని కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఫీల్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు భోజనం చేసుకొని మధ్యాహ్నం తర్వాత మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసిన కంపెనీ హెచ్ఆర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దాదాపు 100కు పైగా కంపెనీలు ఈరోజు ఇక్కడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి ఇచ్చిన సహకారం ఈరోజు ఎంతో మంది పిల్లల భవిష్యత్తు, మా యువతి